2000 నాటి నుండి నాగరికత ప్రారంభమైందని చరిత్రకారుల యొక్క విశ్వాసం. ప్రపంచంలో సింధు నాగరికతతో సుమేరియా, ఈజిప్టు, చైనా, మెసొపొటేమియా, అస్సిరియా, క్రీటు, బాబిలోనియా నాగరికతలు ఆవిర్భించాయి. ఈ సింధు నాగరికత తామ్రశిలాయుగానికి చెందిందని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. సింధు నాగరికత యొక్క ఆవిర్భావం 1902లో లార్డ్ కర్జన్ పురావస్తు శాఖను స్థాపించాడు. 1921-22లో భారత పురావస్తు డైరెక్టర్ సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యాన వాయవ్య భారతదేశంలో త్రవ్వకాలు జరిగాయి. పంజాబ్లోని మాంటిగోమరి జిల్లాలో హరప్పాను దయారాం సాహ్ని కనుగొన్నాడు. సింధు రాష్ట్రంలో లార్కానా జిల్లాలో ఉన్న మొహంజదారోను ఆర్డి బెనర్జీ కనుగొన్నాడు. సో హరప్పా వాస్ సిచ్యువేటెడ్ బై Punjab state in Montgomery district was invented and discovered by Dayram Sahni. Mohenjo-daro was situated by Sindhu state in Larkana district was invented and discovered by R.D. Banerjee. ఈ సింధు నాగరికత యొక్క విస్తీర్ణం 12,99,600 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. దీంట్లో కోడ్దిడిచ్, కాలిబంగన్, లోతల్, అలంగీర్పూర్ మొదలైన పట్టణాలు ఉన్నాయి. మొహంజదారోలో ఇంగ్లాండ్లోని లంకషైర్తో పోలి ఉందని జాన్ మార్షల్ వివరించాడు. అంతేకాక ఈ సింధు నాగరికతకి 2 ముఖ్య పట్టణాలు ఉన్నాయని, దాంట్లో ముఖ్యంగా మొహంజదారో ఒకటి, హరప్పా రెండవదని. దీన్ని వాయవ్య భారతదేశంలో పేరు తెలియని మహాసామ్రాజ్యానికి ముఖ్య పట్టణాలు 2 అని స్టూవర్ట్ ఫిగెట్ వర్ణించాడు. ఆ ముఖ్య పట్టణాలు ఏందో అన్న సంగతి రొమెల్లా తాఫర్ వివరించడం జరిగింది. అవే హరప్పా, మొహంజదారో అని. సింధు నాగరికత కాలం గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ డాక్టర్ మాకీ అండ్ వీలర్, మార్షల్ చెప్పిన కాలానికి సమకాలీన శాస్త్రవేత్తలు సింధు నాగరికత కాలాన్ని క్రీస్తుపూర్వము 3000 నుంచి 1700 వరకు ఉందని వివరించారు. సో క్రీస్తుపూర్వము 30వ శతాబ్దం నుంచి క్రీస్తుపూర్వం 18వ శతాబ్దం వరకు ఉందని. అంతేకాక డిస్కవర్ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో నెహ్రూ గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఈ త్రవ్వకాలు అనేవి మరుగున పడిన తర్వాత భారతదేశంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాయని చెప్పి వర్ణించాడు. ఇంకోటి ఏంటంటే, దాంట్లో నిజమైన భారతదేశ చరిత్ర అనేది ఆర్యుల రాకతో కాక హరప్పా మొహంజదారోతో ప్రారంభమైందని చెప్పి సర్ జాన్ మార్షల్ వివరించాడు. అందుకోసమే దీన్ని సింధు నాగరికత అని పిలుచుట కంటే ప్రాచీన భారత నాగరికత అని పిలుచుట సమంజసమని కెఎన్ దీక్షిత్ పండితు వివరించాడు. ఇకపోతే సింధు నాగరికత యొక్క ముఖ్య లక్షణాలు. దీంట్లో హరప్పా, మొహంజదారో ఈ శిథిలాలను పరిశీలిస్తే సింధు నాగరికత పట్టణ నాగరికత అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కాల్చిన ఇటుకలతో భవనాలు నిర్మించారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని కీర్తన పర్వతాలకు సమీపాన కొన్ని పల్లెలు ఉన్నాయని, అవి మట్టితో నిర్మించారని, అందుకోసం అవి నామరూపాలు లేకుండా పోయాయని చెప్పడం జరుగుతుంది. సింధు నాగరికత యొక్క నగర నిర్మాణం ఒక పథకం ప్రకారంగా నిర్మించారు. హరప్పా, మొహంజదారో కంటే పెద్ద నగరం. హరప్పా ఎక్కువ కాలం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అంతేకాక
హరప్పా మొహంజదారోకి 483 కిలోమీటర్ల దూరం ఉందని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అంతేకాకుండా భవనాలు 3 రకాల భవనాలు నిర్మించినట్టుగా దీంట్లో మనకు వివరించబడింది. 1 స్థానవాటిక, 2 మురుగునీటి పారుదల, తర్వాత 3వది పౌర నిర్మాణాలని చెప్పడం జరుగుతుంది అక్కడ. అంతేకాకుండా నివాస గృహాలు 1, 2 పెద్ద భవనాలు, 3 పౌర నిర్మాణాలు. దీంట్లో ముఖ్యమైనది స్థానవాటిక. దాన్ని గ్రేట్ బాత్ అని చెప్పి అంటారు. అంటే మొహంజదారోలో 12 కిలోమీటర్ల పొడవు, 7 కిలోమీటర్ల ఎడల్పు, 7 మీటర్ల 12 మీటర్ల పొడవు, 7 మీటర్ల ఎడల్పు, 2.5 మీటర్ల లోతు గల స్థానవాటిక నిర్మించబడింది. హరప్పాలో ఒక పెద్ద సభా మండపం, ధాన్యాగారాలు, కర్మాగారము, కార్మికుల యొక్క వసతి గృహాలు నిర్మించబడ్డాయి. హరప్పాలో సభా మండపాలు ఒక అద్భుతమైన ప్రామాణ్యమని జాన్ మార్షల్ వివరించాడు. మురుగునీటి పారుదల. ప్రతి ఇంటి నుండి నీటి గొట్టాల ద్వారా మురుగునీరు వీధుల ద్వారా బయటకు పోయి సింధు నదిలో కలియుచున్నది. ఆనాటి మురుగునీరు పారుదల సౌకర్యం ఆధునిక ప్రపంచంలో మురుగునీటి పారుదల సౌకర్యానికి ఏమాత్రం తీసిపోదు. దీంట్లో ఇంకొకటి సింధు నాగరికత యొక్క ముఖ్య లక్షణాల్లో ముఖ్యంగా పొలిటికల్ కండిషన్స్, రాజకీయ పరిస్థితులు. ఆనాటి కాలంలో స్పెషల్గా పాలిటిక్స్ అనేవి ఏమీ లేవు. కాకపోతే నిరంకుశ అధికారంతో మతాధిపత్యం కలిగిన పరిపాలన చేసిన ఒక రాజ్య వ్యవస్థ ఉంటుందని స్టూవర్ట్ ఫిగర్ వివరించాడు. ఇక 2వది చూస్తే మనకి సాంఘిక పరిస్థితులు, సోషల్ కండిషన్స్. ఆనాటి కాలంలో ప్రజలు చాలా క్రమశిక్షణతో కూడిన స్వేచ్ఛను బాగా అనుభవించినారని కెఎన్ దీక్షిత్ వివరించాడు. స్త్రీ పురుషులు ఉన్నితో తయారు చేసిన అంతర్యము ధరించినట్టుగా, అలాంటి దుస్తులు ధరించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఆభరణాల విషయాలకు వస్తే స్త్రీ పురుషులకు ఆభరణాలంటే చాలా ఇష్టం. దాంట్లో కంకణం, కడియం, ఉంగరాలు, దిద్దులు, గాజులు, వడ్డాణాలు ధరించినట్టుగా దీంట్లో తెలుస్తుంది. అంతేకాకుండా సింధు ప్రజలు అలంకార ప్రయత్నం కలిగిన వారిని, అలంకార ప్రయత్నంలో సింధు ప్రజలు ఈనాటి ప్రజలకు తీసిపోరని చెప్పి స్టూవర్ట్ ఫిగర్ వివరించాడు. మరి ఆనాటి కాలంలో ఎంటర్టైన్మెంట్ అంటే వినోదాలు, సంగీతం, నృత్యం, వేట, జూదం, చదరంగం మొదలగున్నవి హరప్పా ప్రజల యొక్క వినోదాలు. ఇంటీరియర్ డెకరేషన్ కూడా ఈనాటి కాలం నాటి ఇంటీరియర్ డెకరేషన్స్ ఆనాటి కాలం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇకపోతే వాళ్ళ యొక్క ఆహారం, ఫుడ్. సింధు ప్రజలు మొట్టమొదట పండించిన పంట గోధుమ, బార్లీ, నువ్వులు. దాని తర్వాత వాళ్ళు డ్రై ఫుడ్స్, మిల్క్, ఫ్రెష్ ఫుడ్స్, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కూడా ఆనాటి కాలంలో వాళ్ళ ఆహారంలో తీసుకునేవారని చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే మచ్చిక జంతువులు. ఈనాటి మచ్చిక జంతువులే ఆనాటి కాలంలో కూడా వాళ్ళు మచ్చిక చేసుకున్నట్లుగా దాంట్లో మనకు తెలుస్తూ ఉంది. ఆయుధాల విషయంలో ఈనాటి కాలంలో వాడుతున్న ఆయుధాలే ఆనాటి కాలంలో కూడా వాడినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. తర్వాత దశాంశ పద్ధతి. సింధు ప్రజల కాలంలో బార్టర్ పద్ధతి అనేది అమల్లో ఉంది. అది 1, 2, 4, 8, 16, 32 దశాంశ పద్ధతిలో ఉంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో సింధు ప్రజల యొక్క లిపి, సింధు ప్రజల యొక్క భాష, ప్రజల భాష ద్రావిడ భాష అని చెప్పి దాన్నే పిక్టోగ్రఫిక్ లిపి అని, బొమ్మల లిపి అని, చిత్రలిపి అని చెప్పి, సర్పలేఖనం అని చెప్పి కూడా అంటారు. ఈ విషయాన్ని మనకి ఫాదర్ హిరాస్ అనే పండితుడు మనకు వివరించాడు. ఈ లిపి అనేది ఈ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ ఈ యొక్క సింధు నాగరికత లక్షణాలలో నెక్స్ట్ మన ఆర్థిక పరిస్థితులు, ఎకనామికల్ కండిషన్స్. హరప్పా ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము. హరప్పన్ పీపుల్ మెయిన్ ఆక్యుపేషన్ వాజ్ అగ్రికల్చర్. సెకండ్ వన్ ఇస్ ద యానిమల్ హస్బెండరీ. రెండవది పశు పోషణ. అంతేకాక వీళ్ళ యొక్క ఈ సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణము లోతాల్. లోతాల్ వాజ్ లొకేటెడ్ ఇన్ గుజరాత్.
మొహంజదారో ప్రముఖ వాణిజ్య కేంద్రం. అంతేకాక మధ్య భారతం, దక్షిణ భారతదేశాల్లో వ్యాపారం సాగించారు. సింధు ప్రజల ప్రధాన పంటలు గోధుమ, బార్లీ, నువ్వులు అని చెప్పొచ్చు. నెక్స్ట్ సింధు ప్రజల యొక్క సింధు నాగరికత యొక్క ముఖ్య లక్షణాల్లో మెయిన్ది మత పరిస్థితులు. సింధు ప్రజల ప్రధాన దేవత అమ్మ తల్లి. అంటే ఇండస్ వ్యాలీ పీపుల్స్ ఏంజల్ వాజ్ ది మదర్ గాడెస్. సింధు ప్రజల ప్రధాన దేవత అమ్మ తల్లి. తర్వాత ప్రధాన దేవుడు వచ్చేసరికి లార్డ్ శివ. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే సింధు ప్రజలు మొట్టమొదట శైవ మతాన్ని స్వీకరించారని, శైవ మతాన్ని ఆదరించారని మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ అమ్మ తల్లి పశుపశుతో పాటు వీళ్ళు ప్రకృతిని కూడా ప్రధాన దేవుళ్ళగా ఉపయోగించారని, వీరి గుర్తొచ్చేసరికి స్వస్తిక్ అని చెప్పవచ్చు. ఈ మత పరిస్థితుల్లో మృత సంస్కారాలు అంటే సింధు నాగరికత కాలంలో ప్రజలు చనిపోతే వాళ్ళని 3 విధాలుగా మృత సంస్కారాలు చేసేవారని చెప్పి, దాంట్లో ఒకటి శవాలను వివిధ గృహోపకరణాలతో కానుకలతో పూడ్చిపెట్టడం. రెండవది కళేబారాన్ని అటవీ మృగాలకు, పక్షులకు వేసిన తర్వాత కొన్ని అస్థికలను భూస్థాపితం చేయటం. మూడవది పెద్ద మూత గల పేటికతో శవంతో పాటు కానుకలు ఉంచి వస్తువులు అమర్చి నివాస గృహ సమీపంలో పోచటం జరిగిందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సింధు ప్రజల సింధు నాగరికత యొక్క ముఖ్య లక్షణాల్లో నెక్స్ట్ కళలు అండ్ సంస్కృతి. సింధు ప్రజల ప్రధాన కళ శిల్పకళ. ఇది మహోన్నత శిఖరాలను అధిరోహించిందని, సుమారు ఆనాటి కాలంలో ఈ సింధు ప్రజల శిల్పకళలు సంబంధించింది 2000 ముద్రికలు లభించాయని, కానీ 400 ముద్రికలు మాత్రమే తెలియవచ్చినాయని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసరికి సింధు నాగరికత పతనం, డౌన్ఫాల్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు నాగరికత పతనానికి 4 రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక రీజన్ ఏంటంటే ఇక్కడ హరప్పా ప్రజల్లో ఉన్న సాంప్రదాయక ప్రయత్నమే అభివృద్ధి నిరోధకమై నాగరికత క్షీణించిందని ఒక అభిప్రాయం. హరప్పా ప్రజల్లో ఉన్న సాంప్రదాయక ప్రయత్నమే అభివృద్ధి నిరోధకమై నాగరికత క్షీణించిందని ఒక అభిప్రాయం. రెండవది సింధు నది ప్రవాహ మార్గములో వచ్చిన ప్రకృతి మార్పుల వల్ల హరప్పా సంస్కృతి అంతరించిందని లాంబ్రిక్ అభిప్రాయపడ్డాడు. సింధు నది ప్రవాహ మార్గములో వచ్చిన ప్రకృతి మార్పుల వల్ల హరప్పా సంస్కృతి అంతరించిందని లాంబ్రిక్ అభిప్రాయపడ్డాడు. ఇక మూడవది వచ్చేసరికి ఆర్యుల దైవమైన పురంధరుడు అంటే ఇంద్రుడు. ఈయనకి అంటే పురంధరుడు పురములు నాశనం చేసే ఒక వీక్నెస్ ఉందని, పురములు అంటే దాంట్లో పట్టణాలని, కాబట్టి ఆర్యుల దైవమైన పురంధరుడు సింధు నాగరికతను ధ్వంసం చేశాడనే ఒక ప్రతీక. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే దాంట్లో హరియుప్రియం వద్ద రుచివంతులను ఆర్యులు ఓడించినట్లుగా ప్రస్తావన ఉంది అని చెప్పి వీళ్ళ చైల్డ్ వివరించాడు. హరియుప్రియం అంటే హరప్ప, రుచివంతులు అంటే శాంతి కాముకులు, ద్రావిడులు. కాబట్టి ఆ హరియుప్రియం వద్ద రుచివంతులను ఆర్యులు ఓడించినట్లుగా వీళ్ళ చైల్డ్ వివరించాడు. దానివల్ల ఈ నాగరికత పతనం అవుతుందని చెప్పడం జరుగుతుంది. సరే, లాస్ట్కి దాదాపుగా ముగింపు. ఏది ఏమైనప్పటికి కూడా ఈ సింధు నాగరికత అనేది ఆర్థికంగా, మతపరంగా, రాజకీయంగా 1000 సంవత్సరాలు ఉన్నత స్థాయిలో ఉండి ప్రాచీన నాగరికతలలో మేటిగా పేర్కొనబడిన సింధు నాగరికత భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని మనం చెప్పవచ్చు. అంతేకాక క్రీస్తుపూర్వం 18వ శతాబ్దం నాటికి ఈ హరప్పా సంస్కృతి అంతరించిందని చరిత్రకారుడు కౌసంబి ఆయన వివరించాడు. అంతేకాకుండా చరిత్రకారుడు కౌసంబి యొక్క అభిప్రాయం ప్రకారం హరప్పా సంస్కృతి నిర్మూలనం భారతదేశ చరిత్రలో ఒక వెనకడుగు అని అభిప్రాయపడ్డాడు. ఇది దాదాపుగా సింధు నాగరికత యొక్క టాపిక్.